వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు శిలువ మీద బాధ దుఃఖంలో సైతం యేసు తొలి మాట తండ్రి క్షేమ ప్రార్థన అర్పించడం ఆయన పరిపూర్ణ ప్రేమకు గుర్తుగా ఉంది. తన శిలువ వేతకు కారకులైన అందరి ఎడల కనికరము చూపుచున్నాడు. వీరని శిష్యులు అప్పగించిన ఇస్కరియోతు యూదా సత్హేద్రిన్ సభ సభ్యులకు పిలాతు మరియు పాల్గొనిన అందరి కొరకు ప్రార్థించాడు. వారిని క్షమించమని అర్థించాడు. పాపము చేయు మనుషులను నిహరించినందుకు ఆయన ఏమీ చేయలేదు. ఎందుకనగా పాపం చేసిన దానిని ఆయన క్షమించెను. బలహీనుడును శ్రమ సేవకుడై సహాయం చేయగలడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట ఏమనగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందుమని నిశ్చయముగా చెప్పుచున్నాను. ట్రూలీ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పరదేశ్. ఇది మనము లూకా 23:43 చూసుకోవచ్చు. దీని యొక్క వివరణ ఏమనగా, వేలాయ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఆయన ఏమి తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన అతనితో ఇలా అనెను, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందుమని నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట శిలువలో ఉన్నా కూడా యేసు ప్రభువు తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. అంటే బాధ్యత శిలువలో ఉంది, రక్తము, మేకులు, అవమాన తన తల్లి బాధ్యత మర్చిపోలేదు. మనము కూడా యేసు బిడ్డలము గనుక ఆయన మదిరిగా మన తల్లిదండ్రులను మన బాధ్యత మర్చిపోకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన తల్లిదండ్రులను మనం మర్చిపోకూడదు. మన ఆజ్ఞలో ఒక మాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. తల్లిదండ్రుని సన్మానించనేదే ఈ మాట మనకు మదిరిగా చూపిస్తుంది. థ్యాంక్ యూ. యేసు శిలువలో పలికిన నాలుగో మాట. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. యేసు పలికిన అన్ని మాటల కంటే ఈ మాట ఎంతో విలువైన మాట. ఈ మాట తన తండ్రిని ఎడబాసి లోకానికి విమోచించిన మాట. విమోచించి కలగజేయుటకు పలికిన మాట. ఈ మాట పలికినప్పుడు తన కొంత సమయం తన తండ్రిని విడిచిపెట్టాడు. మత్తయి సువార్త మరియు మార్కు సువార్తలో పలికిన మాట ఏలి ఏలి లామా సబక్తనీ అంటే, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ మాటల్లో ఐదవ మాట నేను చెప్పబోతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూసుకుంటే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగనుచున్నాను. ఇన్ దిస్ రిడాంప్షన్, విమోచన, శాంటిఫికేషన్, పరిశుద్ధత, జస్టిఫికేషన్, మనం నీతిమంతులుగా తీర్చబడుట, ప్రొపిషియేషన్, మన తరపున ప్రాయశ్చిత్తం ఆయన చేయుట. These four are met on the cross and seen in the Jesus who is on the cross. I thirst, నేను దప్పిగొనుచున్నాను. పర్సనల్ యాగనీ, వ్యక్తిగతంగా యేసుప్రభు వారు భౌతికమైన శ్రమను అనుభవిస్తాడు. 22వ కీర్తన 5వ వచనంలో చూసుకుంటే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరియు 69వ కీర్తన 21వ వచనం, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగిచ్చిరి. ఈ రెండు వాక్యాలని దేవుడు సిలువలో దప్పికొన్నప్పుడు నెరవేర్చాడు. జీసస్ రిఫ్యూజ్ పెయిన్ థ్రెటనింగ్ డ్రింక్, ద పీపుల్ గేవ్ పెయిన్ థ్రెటనింగ్ డ్రింక్ అంటే ద్రాక్షారసాన్ని దేవుడికి ఇచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34 వచనంలో చూసుకుంటే, చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగిచ్చిరి కానీ
ఆయన దాని రుచి చూసి త్రాగనొల్లకపోయాను. ఆయనకు ద్రాక్షరసాన్ని ఇస్తారు, చేదైన ద్రాక్షరసాన్ని. అప్పుడు ఆయన రుచి చూసి త్రాగనొల్లకపోయాను. వై జీసస్ ఫెల్ట్ థర్స్ట్? బికాజ్ హీ హ్యాస్ ద రియల్ బాడీ. ఆయన నిజమైన మానవుని శరీరాన్ని ధరించాడు. హీ ఎమర్జెడ్ ఫ్రమ్ ద డార్క్నెస్. ఆయన చీకట్లో నుండి బయటికి వచ్చాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు డార్క్నెస్ ప్లస్ ఇన్సోలేషన్ ప్లస్ థర్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెల్. అంటే చీకటి ప్లస్ ఒంటరితనం ప్లస్ దాహం ఈజ్ ఈక్వల్స్ నరకం. దేవుడు నరకానికి వెళ్ళలేదు, కానీ 3 గంటలు చీకటిలో ఒంటరితనంతో దాహంతో సిలువపై నరకం అనుభవించాడు మన కోసం. వై ఈజ్ థర్స్ట్ ఇంపార్టెంట్? థర్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ హీ షుడ్ మాయిస్చర్ హిజ్ లిప్స్. ఆయన తన పెదవులను తడుపుకోవాలి, అప్పుడే తను మిగిలిన 2 మాటలను పలకగలడు. థర్స్ట్, దిస్ వర్డ్ ఈజ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ జర్నీ అండ్ ఎండింగ్ ఆఫ్ హిస్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను చెప్పబోయే 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసయ్య బాధతో దుఃఖంతో ఈ మాట పలకలేదు, కానీ విజయోత్సపు కేక ఇది. ఆయన పొందిన శ్రమలు, బాధలు, హింసలు, నిందలు ఇవన్నీ కూడా ముగింపబడ్డాయి. ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసు బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచినాడు. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు ఒక పెద్ద ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు చేయుటకు వానికి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు. ఆయన భూమి మీద మహిమపరిచినాడు. రక్షకుడు మరణానికి లోబడుట ద్వారా మరణంకు నశింపజేశాడు. ఆయన ఎందు నిమిత్తమై వచ్చాడో ఆ కార్యం పూర్తి చేయబడింది. ఆ జయకేక ప్రకటిస్తుంది. ఆ కార్యం ఏమిటో గమనిస్తే పరిపూర్ణ విధేయత జీవితం జీవించడం. వాస్తవంగా మనుషుడు దేవుని చేత సృజింపబడి అన్ని విషయములలో దేవుని చిత్తమును జరిగిస్తూ ఆయనను ప్రేమించాలి మరియు సేవించాలి. నాడు మొదటిది సువార్త ప్రకటించెను. ఆయన సువార్త ప్రకటించెను. రెండవది చెరలోనున్న వారిని విడుదల చేచెను. మూడవది గుడ్డి వారికి చూపునిచ్చెను. నాలుగవది నలిగిన వారిని విడిపించెను. సమాప్తమైనది అనే మాట ఎంత చిన్నదైనా దాని భావం చాలా గొప్పది. ఈ చిన్న మాటలలో సముద్రం అంత భావం ఉన్నది. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు నేను యేసుక్రీస్తు సిలువపై చెప్పిన 7వ మాట గురించి చెప్పబోతున్నాను. ఆ మాట ఏమిటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. లూకా 23:46లో చూసుకున్నట్లయితే, అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఈ మాటకు యేసు సిలువపై చెప్పిన చివరి మాట. ఈ మాటలో ఆయన దేవునిపై ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని చూపించాడు. తండ్రి అని దేవుణ్ణి పిలుస్తూ నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు. ద్వారా తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఈ మాట ద్వారా మనకు 3 ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. దేవునిపై పూర్తిగా నమ్మకం, ఆయన చిత్తానికి లోబడడం, ఎలాంటి కష్టాలలోనైనా శాంతంగా ఉండాలి. అందుకే మనం కూడా మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఎప్పుడూ విశ్వాసంతో జీవించాలి. థ్యాంక్ యూ. Our God is our provider, and He
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే మాట రెండవ మాట, సిలువలో పలికిన రెండవ మాట, ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద క్రాస్ అనేది యేసుక్రీస్తు వారు సిలువలో వేయబడిన 7 మాటలలో ఒకటి. ఇది ఆయన వెంట వేయబడిన ఒక దొంగతో చెప్పిన మాట. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు ఆయనకు ఇరువైపులా 2 దొంగలను సిలువ వేస్తారు. ఆ దొంగలలో మొదటి దొంగ యేసును దూషిస్తూ, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ముని కూడా రక్షించుమని దేవుని హేళన చేస్తాడు. కానీ రెండవ దొంగ అతడు పశ్చాత్తాపపడి మొదటి దొంగని గద్దిస్తూ, ఇది అయితే మనకు న్యాయమే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదని పలికి అనంతరం యేసు వైపు తిరిగి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని యేసునితో వేడుకుంటాడు. దీనికి సమాధానంగా యేసు ఈ రెండవ మాటను చెబుతాడు. ఈ మాటలోని ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే క్షమాపణ మరియు రక్షణ. ఆ దొంగ తన జీవితాంతం పాపాలు చేసినప్పటికీ చివరి క్షణంలో మనస్ఫూర్తిగా దేవుని యందు పశ్చాత్తాపపడి యేసును అతని స్వరక్షకునిగా అంగీకరించి తన పాపాలకు పశ్చాత్తాపడినందుకు యేసు అతనికి రక్షణను ప్రసాదించాడు. రెండవది తక్షణ నిశ్చయత. నేడు, టుడే అనే పదం ద్వారా మరణం తరువాత వెంటనే దేవుని యొక్క రాజ్యం చెంతకు చేరుకుంటారనే నమ్మకం యేసు అతనికి ఇచ్చారు. పరదైసు, ఇది దేవుని సన్నిధిలో ఉండే ఆనందకరమైన స్థలం. పాపి అయిన దొంగకు కూడా దేవుడు తన రాజ్యంలో చోటు కల్పించాడనేదే గొప్ప విషయం, విశ్వాసానికి ప్రతిఫలం. యేసు శిలువపై బలహీనంగా ఉన్న స్థితిలో కూడా ఆయనను ఒక రాజుగా గుర్తించి ఆ దొంగ నీ రాజ్యము అని పలికాడు. నీ రాజ్యము అంటే ఆ దొంగలో విశ్వాసం ఎంతో అద్భుతమైనది. ఈ మాట యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే రక్షణకు సమయం అడ్డంకి కాదు. చనిపోయే చివరి క్షణంలోనైనా రక్షణకు సమయం అడ్డంకి కాదు. చనిపోయే చివరి క్షణంలోనైనా కూడా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని నమ్ముకొని ఆయన యందు రక్షణ కలుగుకుంటే ఆయన మీకు రక్షణ లభిస్తుందనేది ఈ మాట యొక్క అర్థం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు ఇచ్చిన మాట వచ్చేసి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాట. ఈ మాట యేసుక్రీస్తు వారు 3 వ్యక్తి గురించి మాట్లాడినాడు. ఒకటి మరియా గురించి, ఇంకొకటి యేసుక్రీస్తు తన గురించి, ఇంకొకటి తన తమ్ముడైన యోహాను గురించి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియా తనకు పేరు పెట్టించనీక ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళినాడు. అప్పుడు ఆ పాస్టర్ వచ్చేసి తనకు యేసుక్రీస్తు వారికి ఒక ఖడ్గం గుండెలో దిగుతుందని చెప్పాడు. అప్పుడు మరియా ఆ బాధను తనలోనే పెట్టుకొని యేసుక్రీస్తు వాళ్ళకు చెప్పకుండా అలానే 23 సంవత్సరాలు భద్రతగా దాచుకుని యోహానుకి తన అమ్మను ఇంకా తన తల్లిని సమానంగా ప్రేమించమని చెప్పాడు. ఈ మాటలో తల్లి యొక్క భద్రత, యోహాను యొక్క అనగా తన తమ్ముడు యొక్క భద్రత, ఇంకా యేసుక్రీస్తు యొక్క నిశ్చయత ఉంది. థ్యాంక్ యూ. చెయ్యి విడిచితివి, ఏలి ఏలి లాభ సభక్తని అని బీగరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? అర్థము, ఆయన శరీర వేదనకు అంతులేదు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. ఆయన సృష్టి సూర్యుడే ఆయనకు వ్యతిరేకంగా మారినట్టు అనిపించింది. ఉంది తల చేతులు కాళ్ళ నుండి భూమిని తడిపినట్టు మన పాపం తన రక్తం కారుతోంది. ఈ బాధ నేను యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట చెప్పబోతున్నా. ఏలి ఏలి లామా సభకాని అని బిగ్గరగా కేక వేశాను. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? అంటే మనం చేసిన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన మనకు రక్షణ పొందాడు. ఆయన సృష్టించిన సూర్యుడు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయి శపించి ఉంది. తల చేతులు కాళ్ళ నుండి భూమి తడుస్తుంది. మన పాపం వల్ల
ఆయన రక్తం కారుతుంది. ఈ బాధ భరిస్తుంది. క్రీస్తు తాను మన పాపాలను అనుభవించాడు. థ్యాంక్ యూ. ఈరోజు నేను యేసుక్రీస్తు వారు సిలువపై పలికిన 7 మాటలలో 5వ మాట గురించి చెప్పబోతున్నాను. సిలువపై పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. ఈ మాటకు 2 అర్థాలు ఉన్నాయి. శరీరదాహం, సిలువపై చాలా బాధలు పడుతూ రక్తం కారుస్తూ యేసుక్రీస్తు వారు శరీరదాహం కలిగి ఉన్నారు. ఇది ఆయన మనిషిగా ఎంత బాధపడ్డారో చూపిస్తుంది. రెండవది ఆత్మీయ దాహం. యేసుక్రీస్తు వారు మనుషుల ఆత్మలు రక్షించబడాలని కోరుచున్నాడు. మనుషులు దేవుని దగ్గరకు రావాలని ఆయన హృదయంలో ఒక ఆత్మీయ దాహం ఉంది. కాబట్టి నేను తప్పుకొనుచున్నాను అనే మాట ద్వారా యేసుక్రీస్తు మన కోసం ఎంత బాధపడ్డారో మరియు మనలను రక్షించాలని ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనం ఈ మాట ద్వారా తెలుసుకోవలసినది మనం మంచి త్రోవల నడవాలి. మనం చెడు త్రోవల నడిస్తే ఆయనకు దప్పిగా చేసినట్టుగా అవుతుంది. అందుకే మనం మంచి త్రోవల నడవాలి. ఈ వాక్యంలో దేవుడు సిలువలో పలికిన 6వ మాట గురించి రాయబడినది. 6వ మాట ద్వారా ఏం నేర్చుకోవాలంటే, దేవుడు యేసుక్రీస్తు ఇచ్చిన పనిని సంతృప్తి చేశాడు. మొదటిది తండ్రి చిత్తమును సంతృప్తి చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనము. యేసు వారిని చూచి నన్ను పంపించి వారికి చిత్తమును నెరవేర్చినట్టు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయనకు తండ్రి చిత్తమును సంతృప్తి చేయాలని ఆశ. ఆయన చిత్తమును సంతృప్తి చేశాడు. మనము కూడా తండ్రి చిత్తమును సంతృప్తి చేయాలి. రెండవది ధర్మశాస్త్రమును సంతృప్తి చేశాడు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. విశ్వసించు వారి ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి చేశాడు. అంటే మన కొరకు అందించి సమాప్తి ఉన్నాడు. అంటే సిలువలో మన కొరకు మరణించి ఉన్నాడు. మనము రోజు ధర్మశాస్త్రమును ఉదయాన్నే లేచి చదువుకోవాలి. ఆయన మన కొరకు ధర్మశాస్త్రమును సంతృప్తి చేశాడు. మొదటిది తండ్రి చిత్తమును సంతృప్తి చేశాడు. రెండవది ధర్మశాస్త్రమును చేశాడు. మనం కూడా రోజు తండ్రి చిత్తమును సంతృప్తి చేయాలి. ధర్మశాస్త్రమును రోజు చదువుకోవాలి. ఈరోజు 7వ మాట చెప్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనను. ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణం విడిచెను. దేవుడు ఇక్కడ తన తండ్రితో మాట్లాడుతూ తండ్రి తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించుకొనుచున్నాడని చెప్తాడు. దేవుడు సిలువలో 6 గంటల సేపు సిలువ వేయబడతాడు. దానిలో 3 గంటల సేపు మధ్యాహ్నం వేయబడతాడు. 3 గంటలు చీకటిలో ఉంటాడు. దేవుడు సిలువ పలికిన 7 మాటలలో 3 మాటలు మనుషులతో ఇతరుల గురించి మాట్లాడతాడు. 3 మాటలు తన తండ్రితో మాట్లాడతాడు. ఒక మాట అందరికీ డిక్లరేషన్గా ఇచ్చారు. మనుషులతో మాట్లాడిన మాటలలో దొంగతో ఒక మాట వాగ్దానం, తల్లితో ఒక మాట ఆదరణ, మనుషులతో దప్పుకొనుచున్నాను అనే ఆక్రందన. తండ్రితో 3 మాటలలో మొదటిది ఫర్గివ్నెస్, మీరు ఏమి చేస్తున్నారో ఎరుగురు గనుక వీరిని క్షమించుము. రెండవది లామెంటేషన్, విలాపం, నన్ను ఎందుకు చేయి విడిచివి అని. మూడవది సమర్పణ, సంతృప్తితో నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. డిక్లరేషన్గా నా పని నేను సంతృప్తిగా చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుచు తిరిగి వెళ్ళిరి. అంటే ఇక్కడ దేవుడు మధ్యాహ్నము 3 గంటల సమయంలో మొత్తం చీకటిగా కమ్ముంది. అంటే లోకరక్షకుడు చనిపోయాడని సూర్యుడు కూడా మొహం చాటేసింది. గర్భలాయుపు తెర అంటే ఆ తెరని ఇంతవరకు ఎవ్వరూ
చిన్నగొట్టలేకపోయారు. ఎన్ని కత్తెరలు తెచ్చినా ఎన్ని కత్తులు తెచ్చినా దాన్ని చింపలేకపోయారు. కానీ లోకరక్షకుడు చనిపోయినాక అది మధ్యలోకి చినిగిపోయింది. ఇక్కడ శకాధిపతి దేవుడు చనిపోయాక జరిగిన సంఘటనలను చూసి ఈయన నిజమైన దేవుడు అని చెప్పుతూ అప్పటికప్పుడు దేవుని మహిమపరుస్తాడు. ఇవి అక్కడ జరిగిన సంఘటనలు దేవుడు చనిపోయాక. ఆయన మరణం మనకు విజయమా లేదా బాధ? విజయం, మనకి విజయం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెడితేనే మనకు నిత్య జీవం వస్తుంది. కాబట్టి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. థ్యాంక్ యూ.